నమస్తే. బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలకు ముఖ్యాంశాలు. టెక్ హబ్ గా దూసుకెళ్తున్న విశాఖ. ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు. అంతర్జాతీయ స్థాయి దిగ్గజ ఐటీ కంపెనీ విశాఖలో అడుగుపెట్టడం చారిత్రాత్మక మైలురాయి అన్న మంత్రి లోకేష్. ఈ ప్రాంతానికి 5 లక్షల ఐటీ ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తామని వెల్లడి. గత టీడీపీ హయాంలో 40 గుళ్లు కూల్చివేస్తే నోరు పెదమని పవన్ కళ్యాణ్. హిందూ రక్షకుడు ఎలా అవుతారు? వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ధ్వజం. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇవ్వడమే తప్ప నెరవేర్చిందేమీ లేదు. మండిపడ్డ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. విశాఖలోని కాపులపాడ ఐటీ హిల్స్ లో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. దాదాపు 8,000 మంది ఉద్యోగులు పనిచేసేలా అత్యాధునిక వసతులతో క్యాంపస్ నిర్మాణం జరగనుంది. మొత్తం 1,583 కోట్ల పెట్టుబడితో 2033 నాటికి 3 దశల్లో కాగ్నిజెంట్ టెక్నాలజీస్ క్యాంపస్ పూర్తి కానుంది. ప్రధానంగా ఏఐ, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాలపై కాగ్నిజెంట్ దృష్టి సారించింది. కాగ్నిజెంట్తో పాటు మరో 8 ఐటీ సంస్థలకు కూడా విశాఖలో క్యాంపస్ల ఏర్పాటు భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రి నారా లోకేష్, విశాఖ ఎంపీ భరత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీ. ఈరోజు మనం చూసి 94లో ఈ కంపెనీ ఇన్హౌస్ టెక్నాలజీ. ఆ రోజు ది డన్ బ్రాడ్ స్ట్రీట్ కార్పొరేషన్కి ఇన్హౌస్ కంపెనీ. అక్కడి నుంచి 98లో దీన్ని సెపరేట్ చేసి 96లో సెపరేట్ చేసి 98లో ఫస్ట్ టైం పబ్లిక్ ఇష్యూకి వెళ్ళారు. ఎంత ఫాస్ట్గా గ్రో అయ్యారంటే ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళారు. ఇండియాలో అయితే 5 సెంటర్లు, చెన్నై, హైదరాబాద్, పూణే, బెంగళూరు, ఇప్పుడు కలకత్తా. ఇప్పుడే వాళ్ళు చెప్పారు, హైదరాబాద్లో ఆ రోజు నేను వేసిన ఎకో సిస్టంతో ఈరోజు 75,000 మంది హైదరాబాద్లో పనిచేస్తున్నారంటే అది వాళ్ళ యొక్క ఫాస్ట్ మూవింగ్ అప్రోచ్. $34 బిలియన్ మార్కెట్ క్యాప్ ఉంది. వీళ్ళు అన్ని రంగాల్లో కూడా ఫ్యూచరిస్టిక్ రంగాల్లో హెల్త్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రోడక్ట్స్ అండ్ రిసోర్సెస్, కమ్యూనికేషన్, మీడియా అండ్ టెక్నాలజీ అన్నిట్లో ఉన్నారు. ఈరోజు ఇండియాలో చూస్తే 2,41,500 మంది ఇండియా నుంచే పనిచేస్తారు. అంటే వీళ్ళ మొత్తం ఆర్గనైజేషన్లో 80% దగ్గర ఇండియన్స్ పనిచేస్తున్నారంటే కడాన చీఫ్ కూడా ఇండియన్ అంటే దట్ ఈస్ దిస్ పవర్ ఆఫ్ ఇండియన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇండియాలో మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు బిగ్గెస్ట్ కంపెనీస్ ఎక్సెంచర్ 3,50,000, టీసీఎస్ 4,36,000, ఈరోజు కాగ్నిజెంట్ 2,41,500. విశాఖపట్నం ఈ సెంటర్తో నేను ఒకటే రవి గారికి చెప్పా, 5,000 10,000 కాదు, మినిమం 25,000 ప్రారంభం. ఇది 50,000 1 లక్షకు పోవాల్సిన అవసరం ఉంది. బిగ్గెస్ట్ సెంటర్ ఇన్ ఇండియా ఇది విశాఖపట్నం. నేను ఎప్పుడు చిన్న విషయాలు ఆశించను, ఏది చేసినా మెగా స్కేలే చేయాలనుకుంటాను. ఆ రోజు హైదరాబాద్ కూడా బ్రిక్ బై బ్రిక్ బిల్డప్ చేశా. ఈరోజు హైదరాబాద్లో మీరు చూస్తే ఏ సిటీ కంటే కూడా మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్. ఈరోజు హైదరాబాద్లో ప్లెయిన్ ల్యాండ్ ఆ రోజు నేను డెవలప్ చేసింది. ఈరోజు విశాఖపట్నం చూస్తే ఇండియాలో ఇలాంటి సినరిక్ ప్లేస్ ఎక్కడా ఉండదు. బ్యూటిఫుల్ బీచెస్. ఈ సిటీని చూస్తే మంచి ప్రజానికం కూడా.
అలాంటి సిటీ ఇండియాలో బాంబే చూస్తున్నాం, బెంగళూరు చూస్తున్నాం, హైదరాబాద్ చూస్తున్నాం, చెన్నై చూస్తున్నాం. కానీ దీనికి ఉండే ఫ్యూచర్స్ ఏ సిటీకి లేవు. నేను అదే చెప్పాను రవి గారికి. రవి గారు మీ భువనేశ్వర్ పక్కనే, మీరు అక్కడ 80% తెలుగు వాళ్ళు, మీరు ఒక 20-30% ఒరిస్సా. కానీ ఒరిస్సా అంతా కూడా ఇక్కడికే వస్తారు పనిచేయడానికి. దిస్ విల్ బి ది బిగ్గెస్ట్ సెంటర్ ఫర్ ఒరిస్సా అండ్ ఆంధ్ర విశాఖపట్నం. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అంతర్జాతీయ స్థాయి దిగ్గజ ఐటీ కంపెనీ విశాఖలో అడుగుపెట్టడం చారిత్రాత్మక మైలురాయి అని మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖలో కాగ్నిజెంట్ సహా 9 ఐటీ కంపెనీల శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. విజన్ వాస్తవ రూపం దాలిస్తే కాగ్నిజెంట్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు మారతాయన్నారు. 2025 దావోస్లో కలిసి కాగ్నిజెంట్ను విశాఖకు ఆహ్వానించామని, ఇప్పుడు మళ్లీ దావోస్కు వెళ్లకముందే ఆ సంస్థ ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించిందని, నూతన కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేసిందని అన్నారు. కాగ్నిజెంట్లో పనిచేసే ఉద్యోగులంతా విశాఖ బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని సూచించారు. 5 లక్షల ఐటీ ఉద్యోగాలు ఈ ప్రాంతానికి వచ్చేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. Inaugurate the interim tech center that we launched today. This is not a ceremony, it is the beginning of a long-term partnership between Cognizant and people of Andhra Pradesh. Vizag is not just ready for growth. We will lead this growth from the front. When vision meets commitment, movements like today become a reality. Cognizant's new campus represents a close to 1,500 crore investments. And today, we already launched your interim center where close to 1,000 people will be working, engaging across future sectors like AL, AI, ML, digital engineering, cloud computing, and advanced technologies. This investment will bring high quality jobs and strengthen our digital ecosystem and signal the new dawn of tech era for the great city of Visakhapatnam. Today is not an investment in land, this is an investment in possibilities. Every seat in this campus is a job, a dream, a future being built for the youth of Andhra Pradesh. I want to share a personal story from Davos, a moment where this partnership started. And it began on my birthday, which is on January 23rd. So I met Ravi Garu. If there is a quid pro quo that people can criticize me for, it is the cupcake he gave me at the Cognizant Chalet. As Surya Garu just shared, a lot of questions were asked. We explained everything. And back then I didn't have permission of the Honorable Chief Minister, but I took Ravi Garu to the side and I said, I'll make a deal with you that he cannot resist. He said, what is that? I said, choose the extent of the land. I'll give the entire land for 99 paise. And Ravi Garu was shocked. And he said, is it possible? I said, we walked the talk. Then I came back. Then I had to go back to my leader, the Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu garu, and tell him. He said, 99 paisal land iste company lo vastaya Naidu garu. I said, this is the only ask as an IT minister I'll have, sir. Please give me that flexibility and we will script history in Visakhapatnam. And I'm proud to say that we were able to clinch Cognizant, bring them here. And from this dais, I'd like to make a promise to the Honorable Chief Ministers. Sir, you always talk about the 1995 era that you're proud of. 2024 era has started. We will make you proud. We will make Andhra Pradesh proud. We will make Telugu community proud. In Andhra Pradesh, ease of doing business is anyway given. We are today talking about speed of doing business. In Andhra Pradesh, decisions don't get stuck in files. They turn into foundations like today. To a lot of the entrepreneurs, to a lot of the Fortune 500 companies who are here today, where I had the opportunity to break ground on your campuses. All of you know, I never even met you till you broke ground. That was my understanding with all of you. I said, I'll clear everything, but I will see you at the ground breaking. Some of the companies, I must admit, we cleared the file day first today. I was in the US. In my travel between US and Canada, I cleared the files. Yesterday in the cabinet meeting, their incentive package got cleared and today we broke ground. That is the speed of doing business that Andhra Pradesh means. సీఎం చంద్రబాబు మాదిరిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతూ గత ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్ జగన్ చేసిన మంచిని తన ఖాతాలో వేసుకుని క్రెడిట్ చోరీ చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ఆక్షేపించారు. పంచాయతీరాజ్ శాఖలో 10,000 మందికి డీడీఓలుగా పదోన్నతి కల్పించామన్న పవన్ మాటలు పూర్తిగా అవాస్తవమని,
ఆ పోస్టులు జగన్ హయాంలో క్రియేట్ చేసినామని వెల్లడించారు. బాప్టిజం తీసుకున్న పవన్ కళ్యాణ్ హిందూగా ఎప్పుడు మారారని ప్రశ్నించారు. 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా 40 గుళ్ళు కూల్చివేస్తే నోరు మీద పని పవన్ కళ్యాణ్ హిందూ రక్షకుడు ఎలా అవుతారని నిలదీశారు. అప్పులు బాగా చేశారు, అరాచకాలు అధికంగా చేస్తా ఉన్నారు, దోపిడీలు విపరీతంగా చేస్తా ఉన్నారు, ప్రభుత్వ ఆస్తులను విపరీతంగా అమ్ముతా ఉన్నారు. అలానే క్రెడిట్ చోరీ కూడా బాగా చేస్తా ఉన్నారు. పక్కనాడికి పుట్టినటువంటి బిడ్డని వీళ్ళ ఖాతాలో ఎట్లా వేసుకోవాలి, లేదంటే పక్కనాడికి పుట్టినటువంటి బిడ్డకి వాళ్ళు ఒక పేరు పెడితే వీళ్ళు దాని పేరు మార్చి ఎలా పెట్టాలనేటటువంటి తాపత్రయంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తప్ప ఇంతకు మించి వాళ్ళు చేస్తుంది ఏం కనపడలా. నేను ఈరోజు పత్రికల్లో చూడంగానే ఆశ్చర్యం అనిపించింది. నార్మల్గా క్రెడిట్ చోరీ అనగానే మనకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గుర్తొస్తూ ఉంటారు. దానికి మించి నేనేమన్నా తక్కువ తిన్నానా? నేను కూడా చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడినే కదా. ఈ కూటమి ప్రభుత్వంలో నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా కదా. నేను కూడా క్రెడిట్ చోరీ చేయకపోతే ఎట్లా అని పవన్ కళ్యాణ్కి ఎవరన్నా చెప్పారో మరి ఆయనకే వచ్చిందో కానీ ఈరోజు మీరు చూస్తే పదోన్నతులు ఇచ్చాం, ప్రజలకు సేవలు అందించండి. కూటమి ప్రభుత్వం వల్లే పంచాయతీరాజ్లో 10,000 మందికి పైగా పదోన్నతులు వచ్చినాయి అంట. అంటే ఏంటంటే ప్రమోషన్స్ ఇచ్చారంట. నేను అడుగుతా ఉన్నా సూటిగా, అసలు మీ శాఖలో ఏంటో మీకేమన్నా అవగాహన ఉందా పవన్ కళ్యాణ్ గారు? అసలు ఈ ఉద్యోగాలు ఏంటో, ఈ పదోన్నతులు ఏందో అసలు కనీసం మీకేమన్నా, ఎందుకంటే నార్మల్గా మీరు ఇంటర్మీడియట్ 3 సబ్జెక్టులు మూడు సార్లు చదివి ఒకటి కూడా పాస్ అవ్వలేదు కాబట్టి సరే మీకు అవగాహన లేకపోయినా కనీసం మీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కనుక్కొని కనీసం మాట్లాడితే బాగుండేది కదా. ఏం చెప్తాడు ఆయన? 2 దశాబ్దాల పాటు పనిచేసిన పదోన్నతులు లేక చాలా మంది ఎంపీడీఓలు గాను మిగిలిపోయారు. వాళ్ళకి ఎక్కడ ప్రమోషన్స్ రాలేదు. మేము వచ్చినాక ఈ రాష్ట్రంలో లేని విధంగా 10,000 మందికి పదోన్నతులు ఇచ్చామని చెప్తున్నాం. అంటే ప్రమోషన్స్. ఎవరికైనా ప్రమోషన్ వస్తే శాలరీ పెరుగుతుంది, ఇంక్రిమెంట్ ఉంటాయి, ఎన్ని ఉంటాయి కదా. మరి 10,000 మందికి మీరు ఎక్కడ ఇస్తే ప్రమోషన్లు, మరి వానికి సంబంధించినటువంటి జీవో ఏది? వాళ్ళకి ఎక్కడ శాలరీలు పెరిగినాయి అన్న ఇచ్చారా మీరు? అసలు ఏంటి దీనికి సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి డెసిషన్, అప్పటి నుంచి ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు వీళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు. ఏంటది? దాదాపుగా ఏ ప్రభుత్వం కూడా, అంటే అంతకుముందు పరిపాలించినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా ఏదైతే ఎంపీడీఓల్ని ప్రమోషన్ చేయాలి అంటే వాళ్ళకి ప్రమోషన్ లేవు. ఎంపీడీఓలుగానే రిటైర్ అయిపోయినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలనేటువంటి దానిలో భాగంగా ఏదైతే డిస్ట్రిక్ట్ దానికి సంబంధించి ప్రమోషన్లు ఏదైతే ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనలో భాగంగా పంచాయతీరాజ్ శాఖలో డివిజనల్ డెవలప్మెంట్ అధికారి అనేటటువంటి ఒక పోస్టుని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు క్రియేట్ చేశారు. ఈరోజు మీరు చూస్తే పదోన్నతులు ఇచ్చాం, ప్రజలకు సేవలు అందించండి. కూటమి ప్రభుత్వం వల్లే పంచాయతీరాజ్లో 10,000 మందికి పైగా పదోన్నతులు వచ్చినాయి అంట. అంటే ఏంటంటే ప్రమోషన్స్ ఇచ్చారంట. నేను అడుగుతా ఉన్నా సూటిగా, అసలు మీ శాఖలో ఏంటో మీకేమన్నా అవగాహన ఉందా పవన్ కళ్యాణ్ గారు? అసలు ఈ ఉద్యోగాలు ఏంటో, ఈ పదోన్నతులు ఏందో అసలు కనీసం మీకేమన్నా, ఎందుకంటే నార్మల్గా మీరు ఇంటర్మీడియట్ 3 సబ్జెక్టులు మూడు సార్లు చదివి ఒకటి కూడా పాస్ అవ్వలేదు కాబట్టి సరే మీకు అవగాహన లేకపోయినా కనీసం మీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కనుక్కొని కనీసం మాట్లాడితే బాగుండేది కదా. ఏం చెప్తాడు ఆయన? 2 దశాబ్దాల పాటు పనిచేసిన పదోన్నతులు లేక చాలా మంది ఎంపీడీఓలు గాను మిగిలిపోయారు. వాళ్ళకి ఎక్కడ ప్రమోషన్స్ రాలేదు. మేము వచ్చినాక ఈ రాష్ట్రంలో లేని విధంగా 10,000 మందికి పదోన్నతులు ఇచ్చామని చెప్తున్నాం. అంటే ప్రమోషన్స్. ఎవరికైనా ప్రమోషన్ వస్తే శాలరీ పెరుగుతుంది, ఇంక్రిమెంట్ ఉంటాయి, ఎన్ని ఉంటాయి కదా. మరి 10,000 మందికి మీరు ఎక్కడ ఇస్తే ప్రమోషన్లు, మరి వానికి సంబంధించినటువంటి జీవో ఏది? వాళ్ళకి ఎక్కడ శాలరీలు పెరిగినాయి అన్న ఇచ్చారా మీరు? అసలు ఏంటి దీనికి సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి డెసిషన్, అప్పటి నుంచి ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు వీళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.